నా పేరు మధు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఆంధ్ర ప్రాంతంలో మారేడుమిల్లి దగ్గర 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లు బూటకప్ ఎన్కౌంటర్లు అనేటని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము భావిస్తున్నాం. దీని మీద సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇడ్మాని టార్గెట్ చేశాయి. అందులో భాగంగా అతను దొరికినప్పటికీ తీసుకుపోయి ఆ మారేడుమిల్లి దగ్గర హత్య చేయటం అనేటువంటి జరిగింది. ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీసుల చేతులలో 50 మందికి పైగా ఉన్నారు. వారందరినీ తక్షణమే కోర్టులో హాజరుపరచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ హత్యలకి, మానవ హననానికి ఈ కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం ఎందుకు పూనుకుందంటే మధ్య భారతదేశంలో 29 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఈ సంపదనంతా కార్పొరేటు పెట్టుబడిదారులకి దారాదత్తం చేయటానికి పూనుకున్నది. ఇది చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. వీటన్నిటినీ వ్యతిరేకిస్తున్నటువంటి మావోయిస్టుల్ని, ఆ ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ఒక దాంట్లో భాగంగానే ఈరోజు బూటకపు ఎన్కౌంటర్లకి దిగటం అనేటువంటి జరిగింది. వాళ్ళు చర్చలకు వస్తామనేటువంటి చెప్పి ప్రకటిస్తున్నారు. వాళ్ళతోటి ఎందుకు చర్చలకి ముందుకు రావటం లేదు ఈ కేంద్ర ప్రభుత్వం అంటే ఈ సంపదనంతా కార్పొరేటు సామ్రాజ్యవాద కంపెనీలకి దారాదత్తం చేయటానికి వీలు పడదు. కాబట్టి ఇట్లాంటి వాటికి పూనుకొని చర్చలకి ముఖం సాటేస్తున్నది. ఇప్పటికైనా అట్లాంటి వాటికి స్వస్తి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్టుల్ని 2000 మార్చి నాటికల్లా అంతమందిస్తానని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఈ అంతమందించడం అనేది నీ తరం కాదు, నీ అబ్బతరం కాదని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఆకలి ఉన్నంత కాలం, దోపిడి ఉన్నంత కాలం, హింస ఉన్నంత కాలం, శ్రమ దోపిడి జరిగినంత కాలం విప్లవకారులు ఉంటారు, విప్లవోద్యమాలు ఉంటాయి, అవి ముందుకెళ్తాయి. వాటిని అణిచివేయటం ఎవరి తరం కాదని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.